in association with Sri Jyoti Convent Tenali. For details, just log on jyoticonvent.com. Admissions open. Hi viewers, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. చూడండి వ్యూయర్స్, నేను ప్రీవియస్ వీడియోలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ మోడ్లో కొన్ని ఆప్షన్స్ గురించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే 3D క్యూబ్. ఎలాంటి 3D ఆప్షన్స్ యూజ్ చేయకుండా జనరల్గా ఒక షేప్స్ తీసుకొని 3D క్యూబ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే కలర్ షేప్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఈ రెండింటిని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఒక న్యూ పేజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాను. ఇప్పుడు నేనేంటంటే ఒక న్యూ ట్రాన్స్పరెంట్ లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, దీనికి షార్ట్ కట్ ఏంటంటే Ctrl+Shift+N, లేదా మీరు ఇక్కడ బాటమ్ రైట్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసిన న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను రెక్టాంగిల్ మార్క్యూ టూల్ తీసుకొని ఒక షేప్ని డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసి ఇందులో ఒక కలర్ అనేది ఫిల్ చేశాను. ఓకే, బ్లింకింగ్ సెలక్షన్ని రిమూవ్ చేశాను. దానికి షార్ట్ కట్ Ctrl+D. ఓకే, ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఇంకో డూప్లికేట్ తీసుకున్నాను. అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి ఇంకో డూప్లికేట్ తీసుకున్నాను. ఇక్కడ మనకు కనిపించే 3 షేప్స్ ఒకే కలర్లో ఉన్నాయండి. కలర్స్ మార్చాలి అంటే ముందు మనం టూల్ బార్లో ఈ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ మారుద్దామండి. గ్రీన్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి 2 కలర్స్ డిఫరెంట్గా తీసుకుందాం. ఒకదానికి బ్లూ అని, ఒకదానికి ఏదో సంథింగ్ రెడ్ ఏదో ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ సెకండ్ లేయర్ని సెలక్షన్ చేసి Ctrl ప్రెస్ చేసి లేయర్ ప్యాలెట్లో లేయర్ని సెలక్షన్ చేశాను. ఆటోమేటిక్గా బ్లింకింగ్ సెలక్షన్ వస్తుందిగా. నేను ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఓకే, ఇప్పుడు దీనికి ఒక కలర్ ఫిల్ చేశాను. ఓకే, దీని తర్వాత మళ్ళీ అగైన్ ఈ థర్డ్ లేయర్ని సెలక్షన్ చేశాను. కంట్రోల్ పట్టుకొని ఈ బాక్స్లో ప్రెస్ చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేశాను. అంటే 3 డిఫరెంట్ కలర్స్ తీసుకోండి. ఓకేనా, కాకపోతే మొత్తం సమానంగా ఉండాలన్నమాట 3 షేప్స్ అనేది. ఓకే, దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ సెకండ్ లేయర్ని చూజ్ చేసుకొని దీన్ని ఈ విధంగా అటాచ్ చేశాను. ఓకేనండి, ఇదిగోండి ఈ టైపులో ఎగ్జాక్ట్గా ఇలా పక్కనే అటాచ్ చేయండి. అలానే ఇప్పుడు ఈ థర్డ్ లేయర్ని చూజ్ చేసుకొని పైన అంటే టాప్లో ఈ విధంగా అటాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ బ్లూ లేయర్ని అంటే ఈ సెకండ్ లేయర్ని సెలక్షన్ చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అంటే Ctrl+T అప్లై చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి డిస్టార్ట్, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, డిస్టార్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఆప్షన్. దీన్ని సెలక్షన్ చేయండి. ఈ బాటమ్ రైట్లో ఉన్న నోడ్ని యూజ్ చేస్తే ఇదిగో ఈ విధంగా యాంగిల్ని సెట్ చేయండి. ఓకే, కింద యాంగిల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇలా సెట్ చేయండి. మీరు సెట్ చేసేటప్పుడు లైన్స్ అనేవి చూడండి ఎగుడు దిగుడుగా వస్తున్నాయి, స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఈ విధంగా. దీని తర్వాత ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రిమూవ్ చేయాలంటే ఎంటర్. దీని తర్వాత టాప్ లేయర్ని సెలక్షన్ చేయండి, Ctrl+T అప్లై చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, డిస్టార్ట్. ఇప్పుడు టాప్ రైట్లో ఉన్న నోడ్ని ఎగ్జాక్ట్గా ఈ నోడ్ దగ్గర అటాచ్ చేయండి. దాని తర్వాత ఈ నోడ్ని ఇది ఏ యాంగిల్లో అయితే ఉందో ఆ యాంగిల్లో ఈ విధంగా సెట్ చేయండి, ఎంటర్. చూసారా, అంటే ఈ విధంగా జనరల్గా ఫండమెంటల్గా 3D క్యూబ్స్ అనేది మనం డిజైన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ కలర్స్ తీసుకోవడం వల్లే మనకి క్యూబ్ లాగా అనిపిస్తుంది. ఓకేనండి, మీరు ఒకే కలర్ తీసుకున్నారనుకోండి రియాలిటీగా ఉండదు. ఓకేనా, మీరు ఇండివిజువల్గా సెలక్షన్ చేసి ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ అగైన్ కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేసి ఇక్కడ ఏదైనా కలర్ మార్చి కలర్స్ అనేది ఇలా ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం జస్ట్ కలర్ షేప్స్ మీద చేసామండి. ఇప్పుడు ఇమేజెస్ని యూజ్ చేస్తూ ఒక 3D క్యూబ్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న లేయర్స్ మొత్తం నేను డిలీట్ చేసేస్తున్నాను. మూవ్ టూల్ సెలక్షన్ అంటే ఏ టూల్ సెలక్షన్లో ఉన్న కీబోర్డ్లో డిలీట్ అంటే లేయర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి కదా. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒకటి ఉంచానండి. ఇప్పుడు నేను 3 ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇమేజెస్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వండి. మీ కంప్యూటర్లో ఇమేజెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి. ఓకే, ఇక్కడ నేను ఒక 3 ఇమేజెస్ని సెలక్షన్ చేసి ఓపెన్ చేశాను. ఒకేసారి కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఓపెన్ చేయించండి. ఓకే, ఇలా 3 ఇమేజెస్ తీసుకున్నాను. మనకి ఇక్కడ ఒక ఎంటీ పేజ్ ఉంది.
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 3 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. ఒకే సైజులో తీసుకోవాలి. ఒకే సైజులో తీసుకోవాలి అంటే రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ తీసుకొని మీకు ఆప్షన్ బార్లో ఫిక్స్డ్ సైజ్ అనే ఆప్షన్ చెప్పానుగా, ఫిక్స్డ్ సైజులోకి వెళ్ళి మీరు ఇక్కడ విడ్త్ హైట్ ఒకే సైజ్ ఇవ్వండి. ఇక్కడ డిఫాల్ట్గా 1000 పిక్సెల్ ఉందండి. ఇన్ కేస్ లేకపోతే మీరు టైప్ చేయండి 1000 అయినా 900 అయినా. నేను 900 పిక్సెల్, హైట్ వచ్చి 900 పిక్సెల్ ఈ విధంగా ఇచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేశాను. ఇవ్వండి వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్ టూల్ తీసుకొని ఈ ఇమేజ్ని ఈ పేజీలోకి మూవ్ చేయండి. వచ్చిందిగా. ఇప్పుడు ఇమేజ్ని క్లోజ్ చేయండి. పని అయిపోయింది కదా దీంతో. అలానే ఇప్పుడు దీన్ని కూడా రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ తీసుకొని డిఫాల్ట్గా సెలక్షన్లోనే ఉందండి ఫిక్స్డ్ సైజు, దీని మీద ప్రెస్ చేయండి. మూవ్ టూల్ తీసుకోండి, ఈ విధంగా మూవ్ చేయండి. మళ్ళీ దీన్ని క్లోజ్ చేయండి. దీని తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ మార్కింగ్ టూల్ మళ్ళీ క్లిక్ చేయండి. మూవ్ టూల్ తీసుకోండి, ఈ పేజీలోకి మూవ్ చేయండి. ఓకే, దీన్ని క్లోజ్ చేయండి. ఓకేనా. అంటే ఒకే టైప్లో సైజెస్ మొత్తం వచ్చినాయి కదా. ఇప్పుడు నేను ఇందాక కలర్ షేప్స్ ఏ విధంగా యూజ్ చేశారో ఆ విధంగా చేయండి. ఇప్పుడు ఇది టాప్లో పెట్టేశాను అండ్ ఈ ఇమేజ్ని ఇక్కడ సెట్ చేశాను అండ్ మిడిల్ లేయర్ని ఈ విధంగా సెలెక్షన్ చేశాను. ఓకేనండి. మీరు ఎక్కడైనా చూజ్ చేసుకోవచ్చు, లేదా నేను ఈ లేయర్ని రైట్లో పెట్టేసుకొని ఇదేమో టాప్లో సెట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఏ విధంగా లేయర్స్ని సెలెక్షన్ చేయడం, మూవ్ చేయడం ప్రీవియస్ వీడియోలో విన్నారు కదా. అవి వినకుండా ఈ వీడియో చూస్తే ఏం అర్థం కాదండి. ముందు ఫండమెంటల్గా లేయర్స్ని సెలెక్షన్ చేయడం, మూవ్ చేయడం, దేంతో సెలెక్షన్ చేస్తారు, మూవ్ టూల్తో సెలెక్షన్ చేస్తారా, ఇవన్నీ ముందు ఫండమెంటల్గా ప్రీవియస్ కాన్సెప్ట్లో వినండి, వింటేనే అర్థమైంది. ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఈ లేయర్ని సెలెక్షన్ చేసి Ctrl+T అప్లై చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిస్టార్ట్, దీన్ని కూడా ఇందాక కాన్సెప్ట్ లాగే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి అమ్మా, సెట్ అవుతుందా లేదా. ఎంటర్. దీని తర్వాత ఈ ఇమేజ్ని అంటే టాప్లో ఉన్న ఇమేజ్ని సెలెక్షన్ చేయండి. Ctrl+T రైట్ క్లిక్ ఇవ్వండి, డిస్టార్ట్. ఈ నోడ్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఈ నోడ్ని ఇదిగోండి ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా. మళ్ళీ అగైన్ ఎంటర్. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ రిమూవ్ చేయాలంటే ఎంటర్. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ సెలక్షన్లో ఉండగానే ఎనదర్ లేయర్ని సెలెక్షన్ చేస్తానంటే కుదరదండి. అంటే వేరే లేయర్ని సెలెక్షన్ చేయాలి అంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన లేయర్ని అన్సెలెక్షన్ చేయాలి. అలా అన్సెలెక్షన్ చేయాలంటే ఎంటర్. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ముందు బేసిక్గా ఫండమెంటల్గా డిస్టార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం 3D క్యూబ్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.